29వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే నా మాట అగ్ని వంటిది కాదు. నా మాట అగ్ని వంటిది కాదా? దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట ఏమైందని చెప్పండి, అగ్ని వంటిది. దేవునికి స్తోత్రం చెప్దాం. నా మాట అగ్ని వంటిది కాదా? దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ మోషేతో దేవుడు అగ్నిలో నుండి మాట్లాడి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అగ్నిలో నుండి మాట్లాడి నీవు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వారు బానిసత్వంలో ఉన్నారు, వారిని విడిపించాలి, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు అగ్నిలో నుండి మాట్లాడి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అగ్ని అంటే దేవుని వాక్యము. హల్లెలూయా. అగ్ని అంటే ఏంటి చెప్పండి, దేవుని వాక్యము. దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు, వాక్యముతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క జీవితంలో వాక్యము ద్వారా గొప్ప కార్యము చేయును గాక. ఆయన అగ్ని లాంటి మాటను విడుదల చేసి నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించును గాక. నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించును గాక, మండించును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అగ్నిలో నుండి, దహించు అగ్ని అయిన దేవుడు అగ్నిలో నుండి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడే దేవుడు అండి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎన్నోసార్లు మనము కృంగిపోయి ఉన్న అలాంటి సందర్భంలో, మనము ఎన్నోసార్లు బాధతో ఉంటున్న అలాంటి సందర్భాల్లో మనల్ని ఆదరించేది ఏంటంటే దేవుని వాక్యమే మనల్ని ఆదరిస్తుంది. అందుకని 119వ కీర్తన 50వ వచనంలో మనం చదువుకుంటాం, నీ వాక్యము నన్ను, నీకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడికి రావాలా, దేవుని వాక్యం దగ్గరికి మనం వస్తే, వాక్యం చదివితే, వాక్యం వింటే దేవుడు వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తాడు, వాక్యము ద్వారా నిన్ను ఆదరిస్తాడు, వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తాడు. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని అలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీకు త్రోవను చూపిస్తాడు, మార్గమును చూపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. 119వ కీర్తన 105వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈ వాక్యము నా పాదములకు దీపము, మరి నా త్రోవకు మనకు దీపముగా ఉంటుంది దేవుని వాక్యము. మనకు త్రోవను చూపించేది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం చెప్దాం. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు చెప్పండి, దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నట్లయితే, ఆదియందు వాక్యము దేవుడే, వాక్యమే దేవుడే, ఆ వాక్యము శరీరంగా మన మధ్యలోకి వచ్చి నివసించిన వాక్యం ఎవరు చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్దాం. వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఈ వాక్యం దగ్గరకు వస్తే వాక్యమైన యేసయ్య నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ధైర్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. నీకు ఆదరిస్తాడు, నీకు మార్గములు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము అగ్ని అయినది. అందుకనే దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా. దేవుడు మోషేతో మాట్లాడినట్టుగా దేవుడు నీతో కూడా మాట్లాడొచ్చు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. అనేక సందర్భాలు మనం చూస్తాం. అబ్రహాముతో దేవుడు మాట్లాడినాడు, పిలిచినాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. నీ ఊరు నుండి స్థలాన్ని విడిచి నేను చెప్పు దేశానికి, నేను చెప్పు ప్రాంతానికి వెళ్ళమన్నాడు. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడినాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన దేవుని మాటకు ఎప్పుడైతే లోబడ్డాడో, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించినప్పుడు, దేవుడు చెప్పు మన స్థలానికి వెళ్ళినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. గొప్ప జనముగా దేవుడు చేసినాడు. ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేసినాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. దేశానికి, ఈ ప్రాంతానికి దేవుడు నిన్ను నడిపించినాడంటే దేవుని యొక్క ఉద్దేశం ఉంటున్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల దేవుడు కలిగి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమె చెప్దాం గట్టిగా. దేవుడు అబ్రహామును పిలిచి దేవుడు మాట్లాడినాడు, నువ్వు వెళ్ళు, నేను చెప్పు స్థలానికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు దేవుడు అబ్రహామును ఎంతో ఆశీర్వదించినాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయనకున్న ఆస్తి ఎంతో విస్తారముగా దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఎంతగా దేవుడు ఆశీర్వదించినాడంటే రాజులకు ఇచ్చే విధంగా ఆశీర్వదించినాడు. చెప్పకూడదు. దేవునికి మహిమ. దేవుడు నిన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటకు లోబడాలంటే దేవుడు ఏది నీతో
చెప్తా ఉంటున్నాడో ఆ మాటకు నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, లోబడతావో, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడము మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమేన్. హల్లెలూయా. మనుష్యుడు రొట్టె వలన జీవించాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 4:4 చదువుకుంటాం. మనుష్యుడు రొట్టె వల్ల జీవించాడు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాం. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. దేవుని మాట మనల్ని బలపరుస్తుంది. దేవుని మాట మనల్ని ఆదరిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏలియా కృంగిపోయినప్పుడు, ప్రవక్త అయిన ఏలియా కృంగిపోయినప్పుడు యెజబెలు రేపు ఈ దినం వరకు నిన్ను చంపేస్తాను అని వార్త పంపించినప్పుడు, వార్నింగ్ పంపించినప్పుడు ఆయన మరణాపేక్ష గలవాడై బదరి వృక్షం కింద కూర్చొనినప్పుడు మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. అప్పుడు ఆ మరణాపేక్షతో ఆ స్థలాల్లో ఉంటున్నప్పుడు దేవుడు దూతను పంపించి బలపరిచినాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. మాట్లాడి ధైర్యపరిచినాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. నువ్వు ఇంకెంతో పరిచర్య చేయవలసినది, నేను నిన్ను వాడుకుంటానని మళ్ళీ బలపరిచి లేవనెత్తి దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు నిన్ను కృంగజేస్తున్నాయి కావచ్చు, నీవెంతగానో కృంగిపోతున్నావు కావచ్చు, నేను ఎందుకు బ్రతకాలని అలాంటి ఆలోచన కూడా నీకు వస్తున్నది కావచ్చు, నా పరిస్థితి ఇంకా మారకుండా ఈ విధంగానే ఉన్నదని నువ్వు ఎన్నోసార్లు కృంగిపోతున్నావు కావచ్చు, కానీ దేవుడు నీతో మాట్లాడి బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని వాక్యం దగ్గరికి వస్తే దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని వాక్యం అంటే దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకని నా మాట అగ్ని వంటిది కాదా? దేవుడు ఏమైందని చెప్పండి, దహించు అగ్ని. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన వాక్యము ద్వారా మనల్ని బలపరిచే దేవుడు. ఆయన వాక్యము శక్తి కలిగినదని బైబిల్ చెప్తుంది. యాకోబు రాసిన పత్రికలో మనం 1వ అధ్యాయం మనం చదువుకుంటాం. 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషమును విరవేయుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యమును అంగీకరించాలి. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు దానికి లోబడాలి. అంగీకరిస్తే నీకు మేలు, అంగీకరిస్తే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఫస్ట్ దేవుడు దహించు అగ్ని అన్నాడు. అగ్నిలో నుండి ఫస్ట్ దేవుడు మనతో మాట్లాడతాడు. అనగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. రెండో విషయాన్ని మనము వాక్యంలో గమనించినట్లయితే యెషయా గ్రంథంలో మనం చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మనం 6వ అధ్యాయము చూద్దాం ఒకసారి. రెండవది, దేవుడు దహించు అగ్ని అయిన దేవుడు అగ్ని ద్వారా కాలుస్తాడు మనల్ని. ఆమేన్. అగ్నితో కాలుస్తాడు. అందరూ చెప్పండి, అగ్నితో ఏం చేస్తాడు? కాలుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇక్కడ బైబిల్లో యెషయా గ్రంథం 6వ అధ్యాయము మనం 5వ వచనాన్ని నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచితినందుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తము అయినది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రెండోది, దహించు అగ్ని అయిన దేవుడు అగ్నితో మనల్ని ఏం చేస్తాడు? కాలుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాడు. ఏం కాలుస్తాడు తెలుసా? మన అపవిత్రత, మన పాపములను కాల్చివేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. పరలోక దర్శనం చూస్తా ఉన్నాడు. దేవుడు సింహాసనం మీద కూర్చోవడము, కెరూబులు, సెరాపులు, 4 జీవులు, 24 పెద్దలు, కోటాను కోట్ల దూత సమూహముతో దేవుడు అక్కడ కొనియాడబడుతున్న దృశ్యము యెషయా దర్శనంలో చూసినప్పుడు, అయ్యో నేను దేవుని చూసినాను, నేను ఇంకా బ్రతకను, నేను నశించిపోతాను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని తాను చెప్తా ఉంటున్నప్పుడు, దేవుడు వాక్యంలో మనం గమనిస్తే సెరాపు ఏం చేస్తున్నాడట? కారుతో తీసిన నిప్పును తీసుకొచ్చి ఆయన పెదవులకు అప్పుడే ఆయనలున్న అపవిత్రత, ఆయనలున్న పాపము అంతా కూడా తీసివేయబడ్డది, కాల్చివేయబడ్డది. చప్పలోటు దేవుని
నేను అపవిత్రమైన పెదవులు గలవాడను ప్రభువా, నేను అపవిత్రమైన వ్యక్తిని, నేను పాపము చేసిన వ్యక్తిని, నాలో పాపం ఉన్నది ప్రభువా అని ఒప్పుకుంటున్నాడు యథార్థముగా. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. నీవు ఒప్పుకున్నట్లయితే దేవుడు ఆయన అగ్నితో నిన్ను కాల్చి నీలో ఉన్న అపవిత్రత అంతా కూడా తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమేన్ చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నూతన పరుస్తాడు, నూతనమైన వ్యక్తిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అపవిత్రత అంతా కాల్చి వేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి మనము ఎప్పుడు కూడా మన అతిక్రమములు, మన పాపములను ఎప్పుడు దాచిపెట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం చెప్దాం. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం చెప్తా ఉంది, అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లుగాని, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమైనా సోదరుడా సోదరి, దహించు అగ్ని అయిన దేవుడు ఆయన అగ్నితో నిన్ను కాల్చి నిన్ను పవిత్రుడిగా చేయాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. నీలో ఇంకా పాపం ఉన్నట్లయితే, నీలో ఇంకా అతిక్రమం ఉన్నట్లయితే, దేవునికి విరోధమైనది ఏదైనా నీలో ఉన్నట్లయితే ఈ రోజు యథార్థంగా దేవా నేను పాపిని నాయనా, ఫలాని విషయంలో నేను తప్పిపోయినాను, నేను తప్పు చేస్తున్నాను, పాపం చేస్తున్నాను, దయచేసి నన్ను క్షమించమని ఈ రోజు నువ్వు వేడుకున్నట్లయితే, ఒప్పుకున్నట్లయితే, పశ్చాత్తాపపడినట్లయితే దేవుని అగ్ని దిగి వచ్చి ఈ రోజు నిన్ను కాల్చి నిన్ను నూతన పరచబోతున్నాడు. దహించు అగ్ని అయిన దేవుడు రెండోది ఏం చేస్తాడు? అగ్నితో మనం ఒప్పుకోవాలి. దేవుడు తప్పకుండా మనల్ని కాల్చి నూతన పరుస్తాడు, పవిత్ర పరుస్తాడు. మూడో విషయాన్ని మనం చూద్దాం. బైబిల్లో మూడో విషయము అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. అపోస్తలుల పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. మూడోది, గ్రహించు అగ్ని అనే దేవుడు అగ్నితో మనల్ని నింపుతాడు. ఆమేన్. ఏం చేస్తాడు చెప్పండి? అగ్నితో నింపుతాడు. ఆ అగ్నిలో తెలుసా? పరిశుద్ధాత్మ అగ్ని. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్నితో మనల్ని నింపుతాడు. మనము దేవుని వేడుకున్నట్లయితే, దేవుని అడిగినట్లయితే, లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు అన్నాడు, నన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరికి ఇస్తాడు చెప్పండి? పరిశుద్ధాత్మ అగ్ని ఎవరి మీద కుమ్మరించబడుతుంది? ఎవరైతే అడుగుతారో, దేవా నాకు మీ ఆత్మ కావాలి, మీ పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను నింపండి నాయనా అని దేవుని మనం అడిగినట్లయితే, వేడుకున్నట్లయితే దేవుడు పరిశుద్ధాత్మ అగ్నితో మనల్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆదిమ సంఘము అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో వారందరూ 120 మంది ఏక మనసుతో ఎడతెగకుండా వారు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసినట్టుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. వారు ఉపవాసం ఉండి 10 రోజులు కూడా దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ కొరకు వారు మేడగదిలో యెరూషలేములోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నారు, ఎడతెగకుండా చేస్తా ఉన్నారు, పట్టుదలతో ప్రార్థన చేస్తా ఉంటున్నారు. అప్పుడు పెంతెకోస్తు పండుగ దినం రోజు పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి దిగి వచ్చింది. వారందరూ కూడా ప్రతి ఒక్కరు ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడసాగినారు. దేవునికి స్తోత్రం చెప్దాం. కూడా పరిశుద్ధాత్మ అగ్ని ఈ స్థలంలో, ఈ యొక్క హాల్లో ప్రతి ఒక్కరి మీదకి యేసు నామమున దిగి వచ్చును గాక. ప్రతి ఒక్కరిని అగ్నితో దేవుడు నింపును గాక, అభిషేకముతో నింపును గాక. ఆమేన్ చెప్దాం గట్టిగా. హల్లెలూయా. నిజంగా కావాలని అని కోరుకుంటున్నారు. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆశ కలిగి ఉంటే దేవుడు తప్పకుండా ఆయన ఆత్మతో నిన్ను దేవునికి స్తోత్రం చెప్దాం. అడుగు వారికి దేవుడు ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మనం యోహాను సువార్తలో 7వ అధ్యాయం 37-38వ వచనంలో చదువుకుంటే, దప్పికొనిన వారలారా నా యొద్దకు వచ్చి
దప్పిక తీర్చుకోనండి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏ దప్పిక మనం కలిగి ఉండాలంటే ఆత్మ కొరకు దాహం. దేవునికి స్తోత్రం చెప్తాం. పరిశుద్ధాత్మ కొరకు దాహం ఎవరైతే కలిగి ఉంటున్నారో దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. నిజంగా దాహం కలిగి ఉండి, దేవా నాకు మీ ఆత్మ కావాలి నాయనా, మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు నాయనా అని నువ్వు నిజంగా దేవుని అడిగినట్లయితే దేవుడు నిశ్చయముగా ఆయన నిన్ను ఆత్మతో ఈ రోజు దేవునికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడే దేవుడు నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఇక్కడ దప్పికొనిన వారలారా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు బయలుదేరునని బిగ్గరగా చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుని ఆత్మ అభిషేకముతో జీవజలముతో దేవుడు పరిశుద్ధాత్మతో నింపినప్పుడు నీ కడుపులో నుండి జీవజల నది ఉబికి పొరలి పారుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. నీవు నింపబడడం కాదు, నీలో నుండి అభిషేకం బయటికి వెళుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. నీలో నుండి అభిషేకం ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. అనేకుల్ని ఆ అభిషేకము తాకుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. నీవు అనేకులకు దేవుని శక్తిని విడుదల చేసే వ్యక్తిగా నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగే అలాంటి అభిషేకము దేవుడు నీలో నింపి ఆ దేవుడు నిన్ను బలముగా వాడుకోవాలని ఆశపడతా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమేన్, హల్లెలూయా. నీవు దేవుని శక్తిని పొందుకుంటావు. ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు అపోస్తలుల కార్యం 1:8 చెప్తుంది, పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఎలాంటి శక్తి అంటే దేవుని వాక్యమును ధైర్యముగా ప్రకటించే శక్తి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమేన్ చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఎవరున్నా భయపడమ్మా, దేవునికి స్తోత్రం చెప్తాం. ఏ స్థలానికి వెళ్ళినా భయపడం, దేవునికి స్తోత్రం చెప్తాం. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీవు దేవుని గురించి ధైర్యముగా ప్రకటించగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్తాం. కంపెనీలో ప్రకటించగలుగుతావు, నువ్వు వెళ్ళిన స్థలంలో ప్రకటించగలుగుతావు. అందరికీ నువ్వు ప్రకటించడానికి ఆ ధైర్యము పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నప్పుడు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. సాక్ష్యం మనం చెప్పేవారంగా ఉంటాం. దేవుని అభిషేకం నీలో నుండి విడుదల చేయబడినప్పుడు అద్భుతాలు నీ ద్వారా జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్తాం. స్వస్థతలు నీ ద్వారా జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆదిమ సంఘం దేవుని అభిషేకం ఆత్మను పొందుకున్న తర్వాత వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించినారు. అనేక ప్రజలు దేవుని వైపు తిప్పబడినారు. అలాంటి అభిషేకం సంఘంలో ప్రతి ఒక్కరు పొందుకొని మీరు వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు అనేకులు దేవుని సంఘంలో చేర్చబడతారు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ హాలు సరిపోవు. దేవునికి స్తోత్రం చెప్తాం. అనేక ప్రజలు ఆ దేవుని వైపు ఆకర్షించబడతారు. దేవుని కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్తాం. స్వస్థతలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్తాం. దురాత్మలు నువ్వు ప్రార్థించినప్పుడు వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్తాం. అలాంటి అభిషేకం కలిగిన వ్యక్తులుగా మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆనాడు ఆదిమ సంఘం మీద దేవుడు పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించినట్టు మన మీద కూడా కుమ్మరించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది పొందుకోవాలని, ఎంతమంది నేను ఈరోజు ఈ స్థలంలో దేవుని అభిషేకమును పొందుకొని స్థలంలో నుండి వెళ్ళాలని ఆశపడుతున్నారు. స్తోత్రం చెప్పండి. అందరి చేతులు హల్లెలూయా. మనందరికి పరిశుద్ధాత్మ అవసరం. నీటి మూలంగా జన్మించడము ఒకటే సరిపోదు. దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మ మూలముగా కూడా జన్మించారు. దేవునికి స్తోత్రం చెప్తాం. పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రతి ఒక్కరం కోరుకోవాలి, ఆశపడాలి, మనకు కావాలని అడగాలి. తప్పకుండా దేవుడు ఆయన ఆత్మతో నింపుతాడు. పరిశుద్ధాత్మ అగ్నితో మనల్ని దేవుడు నింపుతాడు. చివరి 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 4వ విషయము, దేవుడు దహించు అగ్ని ఉన్నాడు కదా. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, దహించు అగ్ని అనే దేవుడు అగ్ని ద్వారా పరీక్షిస్తాడు. పరీక్ష అంటే చెప్పండి, అగ్ని పరీక్ష. అగ్ని ద్వారా ఒక పరీక్ష అనేది మనకు లాస్ట్ ఫైనల్ గా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం చెప్తాను. ఒకసారి చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 3వ అధ్యాయము 13వ ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి మొదలైన వాటితో
వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దహించు అగ్ని అనే దేవుడు అగ్ని పరీక్ష అనేది చివరిలో పెడతాడు. లాస్ట్ లో ఏం పరీక్ష ఉంటుంది? అగ్ని పరీక్ష. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇక్కడ కూర్చున్న మనందరికి, స్థలంలో ఉన్న మనందరికి అగ్ని పరీక్ష ఉండబోతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. అగ్ని మన పనిని తేలుస్తుంది. అగ్ని ద్వారా మనము చేసిన భక్తి ఎట్లాంటిది అనేది అప్పుడు బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. అందుకని ఇక్కడ వాక్యంలో మనం చదువుకుంటున్నాము కదా, ఎవడైనా నీ పునాది మీద బంగారము వెండి వెలగలరా, తర్వాత ఇంకొక పక్కన కర్ర గడ్డి కొలిక మొదలైన వాటితో కట్టినేడల వాని పని కనబడును. ఆ దినమున తీర్పు దినమున, దేవునికి స్తోత్రం చెప్తాము, ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. దేవునికి స్తోత్రం చెప్తాం. మనం ఎట్లా జీవిస్తున్నామో, ఎట్లా నడుస్తున్నామో అన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన భక్తి ఏ విధంగా ఉందో దేవుడికి తెలుసు. చాలా మంది అందరి ముందు కనబడినప్పుడేమో చాలా భక్తిగా ఉన్నట్టుగా కనబడతారు. దేవునికి స్తోత్రం చెప్తారు. అందరి ముందు ఉన్నప్పుడే ప్రభు ఇట్లా కనబడతారు, చేస్తారు, దేవుని ఆరాధిస్తారు, సిద్ధిస్తా ఉంటారు. హల్లెలూయా. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత, మందిరంలో బయటికి వెళ్ళిన తర్వాత వేరుంటది, లైఫ్ స్టైల్ అంతా వేరుంటది. దేవునికి స్తోత్రం చెప్తారు. మాట వేరుంటది, ప్రవర్తన వేరుంటది, అన్ని వేరుంటది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇక్కడ వినయము, అక్కడనేమో రౌడీజం. దేవునికి స్తోత్రం చెప్తాను. ఆమేన్ చెప్తామండి. హల్లెలూయా. కానీ దేవుడు చూస్తున్నాడని మనం భయపడాలి. అగ్ని పరీక్ష అనేది ఉన్నది మనకు. దేవునికి స్తోత్రం చెప్తాం. చాలా మంది మనుషులు చూసినప్పుడే నటిస్తారు, వేషధారణ కలిగిన వ్యక్తులుగా కనబడతారు. వేషధారణ జీవితము దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. నటన జీవితము దేవుడు ఇష్టపడ్డాడు. బైబిల్లో కూడా 2 తిమోతిలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూస్తాము. 3వ అధ్యాయం 5వ వచనంలో, పైకి భక్తి గలవారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించకుండా చాలా మంది ఉంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. అందరి ముందు భక్తి చేస్తున్నట్లుగా మనము కనబడుతూ మనల్ని మనము మోసపరుచుకోకుండా జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రియమైన సోదరుడా, దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అగ్ని పరీక్ష అనేది ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆ పరీక్ష ద్వారా నీ పని ఎట్టిదో తేటపరచబడుతుంది, బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. దాన్ని బట్టి నీకు ప్రతిఫలం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. పరలోకానికి వెళ్ళాలా లేకపోతే నరకానికి వెళ్తావా అనేది అక్కడ మనకు ఫలితం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎండ్ రిజల్ట్ అనేది అక్కడ ఉంది మనకు. దేవునికి స్తోత్రం చెప్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా దేవునికి భయపడుతూ మనము జీవించాలి అని దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? దేవునికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు కనికరం చూపిస్తాడు, కానీ తర్వాత అక్కడ తీర్పులో మాత్రం నో ఎక్స్క్యూజెస్. అక్కడ కనికరం లేదు, దయ ఉండదు, అప్పుడు క్షమించడం ఉండదు. ఇప్పుడు క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు ఒకవేళ తప్పు చేస్తే ఇప్పటి వరకు యేసయ్యా నన్ను క్షమించు, తప్పిపోయినాను, పొరపాటు చేసినానని దేవుని దగ్గరికి తిరిగి వస్తే తప్పిపోయిన కుమార్ని చేర్చుకున్నట్లు దేవుడు మనల్ని చేర్చుకుంటాడు, క్షమిస్తాడు, ఆధిక్యత మళ్ళీ తిరిగిస్తాడు, అధికారం తిరిగి మనకిస్తాడు. కానీ ఆ దినము, తీర్పు దినములో మనం నిలబడినప్పుడు మనం ఏ విధంగా జీవించినాం, ఎలాంటి భక్తి చేసినాం, ఎలాంటి క్రియలు కలిగినాం, అవంతా కూడా అగ్ని ద్వారా కాల్చివేయబడుతుంది, అగ్ని ద్వారా బయలుపరచబడుతుందని దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. భక్తి వెండి వలె ఉండును గాక, బంగారం వలె ఉండును గాక, ఎలగల రాళ్ళ వలె నిలిచుండేదిగా ఉండును గాక. ఆ విధంగా ఆత్మీయ జీవితంలో మనం కట్టబడదుము గాక. కర్ర వలె కొయ్యకాల వలె మన భక్తి ఎంత మాత్రము ఉండకుండును గాక. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. కాబట్టి 4 విషయాలు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు దహించు అగ్ని అన్నాడు,
ఆయన ఏం చేస్తాడు? మొట్టమొదటిగా అగ్నిలో నుండి మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు. వాక్యం నాకు విధేయులముగా ఉంటూ వాక్యానికి లోబడుతూ మనం ముందుకు సాగితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. రెండోది ఏంటి చెప్పండి? మన దేవుడు అగ్ని ద్వారా కాలుస్తాడు. మన అపవిత్రమైన పాపములను దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని కాల్చి పవిత్రులుగా చేస్తాడు. మూడోది, దేవుడు అగ్నితో మనల్ని నింపుతాడు. అలాగే పరిశుద్ధాత్మ అగ్నితో దేవుడు మనల్ని నింపుతాడు. ఈ రోజు మనం అడిగినప్పుడు దేవుడు ఆయన అగ్నితో మనల్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. చివరిగా అగ్ని ద్వారా పరీక్ష ఆయన పెట్టబోతా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. అగ్ని పరీక్షలో మనం ఒక రోజు నిలబడబోతున్నాం. కాబట్టి మనము ఏ విధంగా జీవిస్తా ఉన్నాం, మన భక్తి ఏ విధంగా ఉంది, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. అందరం ఒకసారి లేచి నిలబడి వాక్యానికి అప్పగించుకొని ప్రార్థిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ అగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకమా, పరిశుద్ధ అగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకమా. దివి నుండి దీనులపై దిగి రమ్మయ్యా, దివి నుండి దీనులపై దిగి రమ్మయ్యా. దేవుడు ఈ రోజు ప్రేమల సోదరుడా సోదరి మనందరితో దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉంటున్నాడు. నా మాట అగ్ని వంటిది కాదా అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎన్నోసార్లు దేవుడు ఆయన మాటల ద్వారా వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటను నువ్వు త్రోసివేస్తున్నావేమో. దేవా నన్ను క్షమించు ప్రభువా, మీ మాటకు లోబడతాను, మీ మాటను తండ్రి నీకు స్తోత్రము నాయన తండ్రి విని దేవా తండ్రి అంగీకరిస్తాను ప్రభువా అని ప్రతి ఒక్కరు ఈ రోజు అప్పగించుకున్నాం. స్తోత్రం హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. అబ్రహాము దేవుని మాట విన్నప్పుడు దేవుడు ఆశీర్వదించినాడు. దేవుని యొక్క వాక్యంలో మనము పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు స్వరము వినిపించినప్పుడు ఆయన జీవితమే మారిపోయి గొప్ప పరిచర్య దేవుడు చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని మాటకు దేవుని స్వరమునకు లోబడి ఉంటున్నాడో దేవుడు గొప్పగా వాడుతున్నాడు. 3 ఖండములలో వాడుకున్నాడు. దేవుని మాట వింటే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. నీకు ఆశీర్వాదములు దేవుడు ఇస్తాడు. మీ మాట నేను వింటాను నాయన, లోబడతాను ప్రభు అని ఒక్కసారి చెప్తాం. అగ్నిలో నుండి కాల్చే దేవుడు ఈ రోజు నీలో పవిత్రతగా పాపములగా దేవునికి విరోధమైన కార్యములు నీలో ఉన్నాయా? దేవునికి విరోధంగా నువ్వు రహస్య పాపాలు చేస్తూ ఏదైనా దేవునికి విరోధమైన దేవునికి అపవిత్రమైన కార్యాలు నీవు దేవుని సన్నిధిలో చేస్తూ ఉంటున్నట్లయితే అయ్యా నన్ను క్షమించు. ఒక్కసారి అడుగుదాం, వేడుకుందాం. ఈ రోజు ఆయన నీతో నిన్ను కాల్చి ఆయన నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు. దేవుని దగ్గర ఒప్పుకున్నాం, యథార్థముగా ఒప్పుకున్నాం, పశ్చాత్తాపపడదాం. క్షమించి నూతనపరచబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను కాల్చును ఆయన. ఒక్కసారి 2 చేతులు ఎత్తండి. అయ్యా ఈ పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను నింపండి. అడుగుదాం ప్రతి ఒక్కరు. అయ్యా నన్ను మీ ఆత్మతో నింపండి. యేసయ్యా ఈ స్థలంలో నుండి నేను వట్టిగా వెళ్ళొద్దు ప్రభువా, నన్ను మీ ఆత్మతో నింపండి నాయన. పెంతెకోస్తు పండుగ రోజు కుమ్మరించిన పరిశుద్ధాత్మ అగ్ని ఈ రోజు ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపండి నాయన.
దేవా ఆ అగ్ని పరీక్షలో తండ్రి నీకు స్తోత్రములు నాయన. నా భక్తి, నా యొక్క క్రియలు ప్రతిది కూడా తండ్రి నీకు స్తోత్రం అంగీకరించబడినట్లు నేను జీవించడానికి అప్పగించుకుంటున్నాను. ఒక్కసారి మనం అందరం అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. ఎంతమంది ఈరోజు దేవుని వాక్యానికి నేను అప్పగించుకుంటున్నాను అని ఎంతమంది తీర్మానం చేసుకుంటారు? ఒక్కసారి మీరు చేయి పైకి ఎత్తండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాగణుడా, సర్వశక్తి గల గొప్ప దేవా, మీ పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు దహించు అగ్ని అయిన దేవుడు నాయనా, అగ్నిలో నుండి మీరు మాట్లాడే దేవుడు నాయనా. దేవా మీ స్వరము ప్రతి ఒక్కరు ప్రతి దినము విందురుగాక. దేవా మీ యొక్క తండ్రి నీకు స్తోత్రం మాటకు లోబడి జీవించుదురుగాక, వాక్యమును అనుసరించి జీవించుదురుగాక, మీ యొక్క వాక్యమునకు విధేయులై జీవించుదురుగాక. దేవా మీ యొక్క తండ్రి అగ్నితో ప్రతి ఒక్కరిని ఈ రోజు కాల్చుమని ప్రార్థిస్తున్నాను.